హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నంద్యాల జ్యోతి. సో మన ఛానల్ ని BB8 అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో నేనైతే మీ ముందుకు వస్తాను. సో ఏమాత్రం రైట్ చేయకుండా BB8 షో గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ BB8 వచ్చేసి సెప్టెంబర్ 1 7 PM కి అయితే మన ముందుకు రాబోతుంది బిగ్ బాస్ 8 తెలుగు సీజన్. సో మనం అందరం వెయిట్ చేస్తున్నాం కదా ఎప్పుడు అనేసి. సో షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది అతి త్వరలో, జస్ట్ ఒక 1 వీక్ లో మనకైతే షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో నాగార్జున గారే హోస్ట్ గా ఈసారి కూడా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కంటెస్టెంట్ లిస్ట్ అన్నమాట. సో ఎవరు వస్తున్నారు బిగ్ బాస్ 8 కి ఈసారి? సో చాలా మంది పేర్లు అయితే రూమర్స్ అంటే చక్కర్లు కొడుతున్నాయి కదా సోషల్ మీడియాలో, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి. సో నేనైతే 10 మెంబర్స్, ఫస్ట్ 10 కంటెస్టెంట్స్ వచ్చేసి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అనమాట. సో ఈ 10 మెంబర్స్ అయితే పక్కాగా వస్తున్నారు. సో ఆ లిస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి కిరాక్ సీత వచ్చేసి బేబీ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. సో ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ ఫేమ్ తో బిగ్ బాస్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో తను వచ్చేసి నంద్యాల నుంచి అనమాట. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆల్సో నంద్యాల్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా నంద్యాల వాళ్ళు బిగ్ బాస్ 8 కి వెళ్ళడం అనేది నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో తను కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క. సో ఈమె కాంట్రవర్సీ టాపిక్స్ కి చాలా ఫేమస్ అనమాట. చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ ఫేమస్ అయిపోయారు. కాంట్రవర్సీనే మాట్లాడతారా లేకపోతే కాంట్రవర్సీ టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకుంటారా తెలీదు. సో బీబీ హౌస్ లో ఏం కావాలి? కాంట్రవర్సీ కావాలి. సో కాబట్టి అలా బెజవాడ బేబక్కనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈమె కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట. సో ఈమె కూడా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్. సో తను ఒక కమెడియన్, డైరెక్టర్ అండ్ పెళ్లి చూపులు మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ వేశారు కదా. చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు, బట్ సరైన ఫేమ్ అయితే రాలేదు. సో మూవీస్ లో రాని ఫేమ్ ఇక్కడ బీబీ హౌస్ లో వస్తుంది. అది మనందరికీ తెలిసిందే కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తారు. సో సరైన ఫేమ్ రాక బిగ్ బాస్ కి వస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ అలాగే ఈయన రామన్న యూత్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీయడం జరిగింది. మూవీ తీయడం జరిగింది. 10 lakhs వ్యూస్ అయితే వచ్చాయి. అంటే డైరెక్టర్ కూడా చాలా మూవీకి డైరెక్షన్ చేశారు, బట్ సరైన ఫేమ్ లేదు కాబట్టి బీబీ హౌస్ కి రావడం జరుగుతుంది. ఇతను కూడా ఒక కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ హయుమలి వచ్చేసి మన సీనియర్ కమెడియన్ అలీ గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ అనమాట. సో 3-4 సీజన్ నుంచి ఈయన పేరైతే వినిపిస్తుంది, బట్ రాలేదు. బట్ ఈసారి అయితే కన్ఫామ్ గా రాబోతున్నారు అనమాట, అలీ గారి బ్రదర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనిక ఇన్స్టాగ్రామ్ ఇలా మనం అందరం చూసాం డి షో నుంచి అనమాట. సో తిను ఒక డాన్సర్, డి షో నుంచి తను డాన్సర్, ఆ కేటగిరీలో తననైతే సెలెక్ట్ చేసుకున్నారు. మన ముందుకైతే నైనిక రాబోతుంది. సో కొంచెం ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ తో కూడా మనకి కనెక్ట్ అయింది కదా తను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యశస్విని గౌడ అనమాట. యశస్విని గౌడ వచ్చేసి తను ఒక సీరియల్ యాక్ట్రెస్, తను జీ తెలుగులో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక ఛానల్లో చేస్తూ ఉంటారు, బట్ ఇప్పుడు జీ తెలుగు కొంతమంది చూస్తారు అండ్ స్టార్ మా ప్రేక్షకులు వేరుంటారు. సో ఇక్కడ ఆడియన్స్ మాత్రమే తనకు తెలుసు కదా, స్టార్ మా ఆడియన్స్ కి కూడా తను పరిచయం కావాలి అనే ఉద్దేశంతో సో బిగ్ బాస్ హౌస్ కి రావడం జరుగుతుంది అని అయితే అనిపిస్తుంది. సో చూద్దాం, తను కూడా ఒక కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్, తను కూడా రాబోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంద్రనీల్ గారు మనం చెప్పనక్కర్లేదు, మనకు కూడా కాదు, ఎప్పటి నుంచో అంటే మన ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరగా కనెక్ట్ అయిన పర్సన్ అనమాట ఇంద్రనీల్ గారు. సో తను కూడా రావడం జరుగుతుంది, కన్ఫర్మ్డ్ కంటెస్టెంటే. అండ్ యూట్యూబ్ లో కూడా మనం చూస్తూ ఉంటాము, వాళ్ళ వైఫ్ మేఘనా గారు అండ్ వీళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇంద్రనీల్ గారు వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఆడతారు ఏంటి అనేది. చాలా తక్కువ మందికే తెలుసు, బికాస్ అప్పుడు ఫేమ్ అయ్యారు కదా వాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో BB8 ద్వారా తెలిసే అవకాశం ఉంది ఇంద్రనీల్ గారి గురించి. చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్ అని చేసి తను కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట. సో తనని కూడా తీసుకోవడం జరుగుతుంది. తను కూడా ఒక డాన్సరు అండ్ యాక్టరు, సీరియల్ యాక్టర్, ఇలా మనందరికీ తెలిసిన యాక్టరే. సో చూద్దాం తను కూడా ఎలా ఆడబోతుంది ఏంటి అని చెప్పేసి. మంచి వాయిస్ అయితే ఉందన్నమాట, అంటే టోన్, మాట్లాడగలిగే పవర్ అయితే ఉంది. సో బిగ్ హౌస్ లో ఎలా సర్వైవ్ అవుతారనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి
యాదవరాజు కమెడియన్ గా అండ్ పటాష్ షో ద్వారా మనందరికీ తెలుసు. యాదవరాజు కూడా మంచి స్పాంటేనియస్ కామెడీ మనకు నచ్చుతుంది. సో చాలా జోవెల్ గా ఫన్నీగా ఉంటారు. సో బీబీ హౌస్ లో ఒక్కొక్క కేటగిరీ, ప్రతి ఒక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో అలాగే కామెడీ దాంట్లో యాదవరాజుని తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అండ్ యాదవరాజు హెల్తీ కామెడీ అయితే చేస్తాడు, చూద్దాం బాగుంటుంది. కానీ గేమ్స్ లో అంతగా ఆడలేకపోవచ్చు. ఎందుకు అంటున్నానంటే, సో తను కొంచెం బాడీ అంటే చాలా సన్నగా టాల్ గా ఉంటారు కదా, సారీ హైట్ తక్కువ ఉంటారు కదా. సో అంత టాస్క్ లో 100కి 100% ఇవ్వలేకపోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం యాదవరాజు కూడా ఎలా ఆడతాడో. సో ఈ 10 మెంబర్స్ అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అనమాట. వీళ్ళైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ గా 99.99% అయితే రాబోతున్నారు. సో మొత్తం 10 మెంబర్స్ అయితే కన్ఫర్మ్డ్. నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా. కొంతమంది ఈసారి బిగ్ బాస్ హిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కావచ్చు, ఇలా అసలు ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ తో అయితే మనకి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ. తేజస్విని గౌడ అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు, బట్ ఈమెకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ అలాగే అమర్దీప్ వైఫ్ ఉంది కదా, అమర్దీప్ వైఫ్ ఏదైతే ఉందో అక్కడే తనకి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. BB7 లో మనం అమర్దీప్ ని చూసాము. అమర్దీప్ ని ఎంత హేట్ చేస్తారు అనేది మన అందరికీ తెలిసిందే. ఆ హేట్ ఏదైతే ఉందో తన మీద క్రియేట్ అవుతుంది అనమాట. ఆ ఇంపాక్ట్ తన మీద చూపిస్తుంది ఆ హేట్ అనేది. బట్ ఇంకా షో స్టార్ట్ కాలేదు, తను విన్నర్ అంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లా డిక్లేర్ చేసేస్తున్నారనమాట. సో హౌస్ లోకి వెళ్ళాక ఏమన్నా జరగవచ్చు. తను పాజిటివ్ అట్లానే కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ అవ్వచ్చు, మనకు తెలియదు కదా. సో చూద్దాం, ఇంతే క్రేజ్, ఇంతే ఫ్యాన్ ఫాలోయింగ్ తనకి ఓట్ల రూపంలో ఇస్తారో లేదో అనేది చూద్దాం. చాలా మంది తను కన్నడ అమ్మాయి ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు, బట్ తను స్టార్ మాలో చాలా తెలుగు సీరియల్స్ లో అయితే మనకు యాక్ట్ చేస్తుంది కదా. సో తెలుగు అమ్మాయి ఇక్కడ ఆమె స్థిరపడిపోయింది. అండ్ అలాగే చాలా యాక్టివ్ కూడా. చూద్దాం హౌస్ లో ఎలా ఆడుతుందో ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్ ఆంధ్ర అనమాట, సహన్ కృష్ణ. ఈమె 2018 లో సహన్ కృష్ణ. ఈమె కూడా కన్ఫర్మ్ అయినట్లే తెలుస్తుంది. ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట, చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నేను చెప్పనక్కర్లేదు తను ఎక్కడి నుంచి ఏంటి అని చెప్పేసి. సో విష్ణుప్రియ యాంకర్ గా మనందరికీ తెలుసు. అండ్ రీసెంట్ గా కొన్ని సాంగ్స్ చేస్తూ కూడా తన కెరీర్ ని అయితే ముందుకు తీసుకెళ్తుంది. అండ్ బిగ్ బాస్ లోకి వస్తే ఏ విధంగా ఆడుతుంది ఏంటి అనేది అయితే చూడాల్సింది. అండ్ ఇంకోటి నాకు ఒక డౌట్ ఏంటి అంటే, విష్ణుప్రియ అండ్ రీతు వీళ్ళిద్దరు వచ్చే ఛాన్సెస్ హెవీ ఉన్నాయి అండ్ కన్ఫర్మ్డ్ అంటున్నారు కదా. సో ఒకవేళ వీళ్ళిద్దరికి రీతు కన్ఫర్మ్డ్, బట్ విష్ణుప్రియ కొంచెం రెమ్యునేషన్ లో డిస్కషన్ జరుగుతుంది అని చెప్పేసి టాక్. ఒకవేళ సపోజ్ విష్ణుప్రియ అండ్ రీతు ఇద్దరు ఒకవేళ హౌస్ లో అడుగు పెడితే, వీళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. సో కలిసి ఆడతారా లేక వేరు ఆడతారా, కలిసి లాస్ట్ వరకు బిగ్ బాస్ లో కంటిన్యూ అవుతారా, లేకుంటే బిగ్ బాస్ అసలు ఏమన్నా జరగవచ్చు కదా టాస్క్ విషయంలో. కాబట్టి అక్కడ ఏమైనా గొడవలు వచ్చి వీళ్ళ మధ్య ఏమైనా జరుగుతాయా, కలిసి ఆడి వేరే కంటెస్టెంట్స్ కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తారా, చూద్దాం. నాకు తెలిసి ఇదే డౌట్ అనమాట విష్ణుప్రియ మీద. సో తను కూడా రెమ్యునరేషన్ విషయంలో ఒక్కటి కొంచెం నడుస్తుంది టాక్ అయితే, కొంచెం ఛాన్స్, బట్ 90% అయితే కన్ఫర్మ్ వస్తుంది అని చెప్పేసి వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సనా గారు చాలా మూవీస్ లో చాలా క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. అండ్ యూట్యూబ్ ఎక్కువగా చూసే వాళ్ళకి కూడా సనా గారు కనెక్ట్ అయినారు ఆల్రెడీ. బికాస్ తన అత్త కోడళ్ళ బాండింగ్ ఏదైతే ఉందో, సమీర తన కోడలు అనమాట. సో సమీర అండ్ సనా వాళ్ళ కాంబినేషన్, ఆ కనెక్టివిటీ, ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది మనం యూట్యూబ్ ఛానల్లో చూసాము. సో అంతే రియల్ గా బీబీ హౌస్ లో ఉంటారా లేదా అనేది తెలీదు, చూద్దాం ఎలా ఆడతారో. అండ్ ఏజ్ పరంగా తన 100% ఇవ్వగలుగుతారా లేదా టాస్క్లలో, ఎస్పెషల్లీ టాస్క్లలో చెప్తున్నా, డోంట్ మైండ్. సో దాంట్లో ఎలా ఆడతారు లేదు అనేది మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏక్నాథ్ హారిక కపుల్స్. సో స్టార్మానే ఎక్కువ చూసే వాళ్ళకి ఈ కపుల్స్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో వీళ్ళు రీసెంట్ గా డాన్స్ షోలో, నీతోనే డాన్స్ షోలో అయితే పార్టిసిపేట్ చేశారు కదా. సో కపుల్స్ గా ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పేసి బీబీ అయితే ప్లాన్ చేస్తుంది. బట్ హస్బెండ్ రావచ్చు రాకపోవచ్చు. హారిక అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో తను కూడా చాలా బాగా ఆడుతుంది అండ్ యాక్టివ్ కూడా. సో చూద్దాం హారిక ఎలా ఆడబోతుంది, లేకుంటే కపుల్ గా వస్తారా లేకుంటే సింగిల్ గా వస్తారా అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ పవిత్ర. సో రోహిణి పవిత్ర ఇలా అయితే తొందరగా కనెక్ట్ అవుతారు. పవిత్ర తను కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. చాలా యాక్టివ్ గా ఉంటుంది అండ్ అలాగే మాట్లాడుతుంది,
బాగుంటుంది. బట్ తన హైట్ ఇలా మనం ఫిజికల్ గా కూడా బిగ్ బీబీ హౌస్ లో చూసుకోవాలి. ఎందుకంటే ఏ టాస్క్ ఎలా పెడతారు, ఏ టాస్క్ ఎలా ఉండబోతుందని మనకు తెలియదు కదా. సో మనం మన హైట్ అండ్ వెయిట్ ఇవన్నీ అడ్వాంటేజెస్ అయితే సమ్ టాస్క్ లో, కొన్ని టాస్క్లలో డిసడ్వాంటేజ్ కూడా అవుతాయి. సో చూద్దాం పవిత్ర కూడా ఎలా ఆడబోతుంది ఏంటి అని చెప్పేసి. సో బంచిక్ బబ్లు వచ్చే ఛాన్సెస్ కూడా 50-50 ఉన్నాయి. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. సో చూద్దాము. తన వెయిట్ వచ్చేసి ఏమన్నా హౌస్ లో డిసడ్వాంటేజ్ అవుతుందా టాస్క్లలో అని అనిపిస్తుంది. సో చూద్దాం వస్తే. కానీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే ఏర్పడుతుంది తను వస్తే. ఎందుకంటే బాగా మాట్లాడతారు, కలిసిపోతారు మనుషులలో. బట్ ఇలా ఉంటే కూడా బీబీ హౌస్ లో ఏమంటారు, నెగిటివ్ చేసేస్తారు. అరే కన్నింగ్ ఆడుతున్నాడా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, ఇలా అంటుంటారు కదా. సో చూద్దాం. బంచిక్ బబ్లు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎలా ఆడతాడు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సౌమ్యారావు అనమాట. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో చూద్దాం వస్తుందో రాదో అని చెప్పేసి. తను జబర్దస్త్ యాంకర్ గా మనందరికీ తెలుసు. తనకి తెలుగు కొంచెం వచ్చి రాక వస్తుందని చెప్పేసి నా ఒపీనియన్. ప్రాపర్ గా మాట్లాడలేదు తను తెలుగు. అండ్ ఇంకోటి, సో ఈ తెలుగు వచ్చి రాని వాళ్ళు ఏమైతుంటారంటే బిగ్ బాస్ హౌస్ లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి అనమాట. ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకోవడం ఇలా జరుగుతుంది. అండ్ ఇచ్చిన టాస్క్ ప్రాపర్ గా అర్థం చేసుకోరు, ఆ తెలుగు రాకుండా ఉండడం వల్ల. సో ఏవో ఒకటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి గొడవలు జరగడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో సౌమ్యరావు కూడా ఇలానే జరుగుతుందా అని చెప్పేసి నా డౌట్ అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకోటి అసోసియేట్ సింబల్ ని ఇన్ఫినిటీ అనుకొని ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది, ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది. సో ఇక్కడ కొంతమందికి ప్లే అంటే యాక్సెస్ ఇస్తారు, ఇక్కడ ఎవరు ఇలా 2 హౌసెస్ అని ఇమాజిన్ చేసుకున్నారు. బట్ 2 హౌసెస్ అయితే ఉండట్లేదు, ఒక హౌస్ మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి బిగ్ బాస్ బస్ హోస్ట్ గా ఎవరు ఉంటుంటున్నారు ఈసారి BB8 సీజన్ కి అంటే శివాజీ గారిని ఫస్ట్ ఆఫర్ అయితే ఇచ్చారు. బట్ శివాజీ గారు అయితే రిజెక్ట్ చేశారనమాట. సో శివాజీ గారు రిజెక్ట్ చేసిన తర్వాత శోభాని అయితే అప్రోచ్ అయ్యారు. శోభ కూడా ఫైనల్ కాలేదు. తర్వాత అర్జున్ ని అవకాశం అయితే వరించింది. సో అర్జున్ సైన్ చేసినట్లయితే తెలుస్తుంది. మనం అర్జున్ ని ఆల్రెడీ BB7 లో చూసాము. తన వే ఆఫ్ టాకింగ్, థింకింగ్ ఇవన్నీ ఎక్సలెంట్ బాగుంటాయి. సో BB బస్ హోస్ట్ గా అంటే తను అడిగే క్వశ్చన్స్ తో మనం సాటిస్ఫై అవుతామా లేదా, ఎలా చేస్తాడు అనేది చూద్దాం. 99% అర్జున్ చాలా బాగా మాట్లాడతాడు. సో ఒక మాట మాట్లాడితే అవతలలో నోరు మూసుకోవాలి, అలా మాట్లాడతాడు. సో ఐ థింక్ BB బస్ హోస్ట్ గా అర్జున్ కూడా చాలా బాగా చేస్తాడైతే అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా చేస్తాడు ఏంటి అని చెప్పేసి. చూసారు కదా గాయస్, వీళ్ళు BB8 కి సెలెక్ట్ అయిన వాళ్ళు, వచ్చే వాళ్ళు మొత్తం లిస్ట్ అయితే మీకైతే నేను చెప్పేశాను. సో వీళ్ళైతే మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో. సో నేనైతే రెడీగా ఉన్నాను BB8 అప్డేట్స్ ఇవ్వడానికి. సో మీరు కూడా రెడీగా ఉండండి. సో మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేనైతే మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.